హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 26. ఇప్పటివరకు మన ఛానల్లో 25 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, స్కిప్ అవ్వకుండా చూడండి. అండ్ మన ఛానల్కి ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ హాలుసినేషన్, అంటే ఏ పర్సెప్షన్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ, అంటే ఎలాంటి అవగాహన లేకుండా తనకు తానే ఏదో ఒకటి అలా థింక్ చేస్తూ ఉంటే, ఊహించుకుంటే దాన్ని హాలుసినేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే ఒక పర్సన్ తనకు తాను పడుకుంటే షార్క్ వచ్చినట్టు, తనకి యాక్సిడెంట్ జరిగినట్టు, లేదంటే వింత వింత శబ్దాలు వినబడుతున్నట్టు, వింత వింత సన్నివేశాలు చూస్తున్నట్టు తనకు తానే ఊహించుకొని ఉంటున్నాడు. ఈ విధంగా చేస్తే దాన్ని హాలుసినేషన్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ హెమటాలజీ, అంటే ద స్టడీ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ డిజార్డర్స్, అంటే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ హ్యామ్లెట్, అంటే ఏ వెరీ స్మాల్ విలేజ్ అని అర్థం, అంటే ఒక చిన్న కుగ్రామాన్ని హ్యామ్లెట్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ హ్యాంగర్, అంటే ఏ బిల్డింగ్ ఇన్ విచ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ హౌస్డ్. దీని అర్థం ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఒక దగ్గర నిల్చునే స్థలాన్ని హ్యాంగర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ని ఒక షెడ్ కింద, ఒక బిల్డింగ్ కింద దాన్ని భద్రపరిచారు. ఈ విధంగా ఉంచితే ఆ యొక్క ప్లేస్ని హ్యాంగర్ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ హ్యార్పూన్, అంటే ఏ స్పియర్ యూజ్డ్ ఫర్ హంటింగ్ లార్జ్ ఫిష్, అంటే పెద్ద పెద్ద చేపల్ని, అంటే తిమింగలాలని, షార్క్స్ని, ఇలాంటి పెద్ద పెద్ద చేపల్ని హంటింగ్ చేయడానికి ఉపయోగించే ఒక వస్తువుని హ్యార్పూన్ అని అంటారు. సో మనం నేర్చుకున్న సమ్మరీ చూసినట్టయితే, ఫస్ట్ వన్ హాలుసినేషన్, అంటే ఒక అవగాహన లేకుండా ఏదో ఒకటి థింక్ చేస్తూ ఉండిపోతే, ఇమాజినేషన్ చేసుకుంటే దాన్ని హాలుసినేషన్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ హెమటాలజీ, బ్లడ్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ హ్యామ్లెట్, అంటే ఒక చిన్న గ్రామాన్ని హ్యామ్లెట్ అని అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ హ్యాంగర్, అంటే ఎక్కడైతే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఒక దగ్గర భద్రపరుస్తారో ఆ ప్లేస్ని హ్యాంగర్ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ హ్యార్పూన్, అంటే పెద్ద పెద్ద ఫిషెస్ని హంట్ చేయడానికి ఉపయోగించే ఒక వస్తువుని హ్యార్పూన్ అని అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్లో డైలీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు వీడియోని ఫాలో అవుతూ డైలీ 5 వర్డ్స్ నేర్చుకుంటూ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద మంచి గ్రిప్ కోరుకుంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.